వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోని ముఖ్యాంశం. అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో సిఐటియు 18వ అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా సిఐటియు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి పోరాటాలు, వాటి ఫలితాలు, విజయాలు, వాటికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఆయా నాయకుల నుంచి తీసుకుంటున్నాం. అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటియు సీనియర్ నాయకులు కెఎం శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు, వారి వేతనాలు, అసలు కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ ఎలా ఏర్పడింది, ఎలా విస్తరిస్తూ వస్తుంది, ఇప్పుడు వాళ్ళపై జరుగుతున్నటువంటి దాడి, డబుల్ ఇంజిన్ సర్కార్లో ఎట్లా తొలగింపులు పెరుగుతున్నాయి అన్నటువంటి అంశాలపై మాట్లాడడానికి మన వద్దకు వచ్చారు. కెఎం శ్రీనివాసరావు గారిని కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు తాలూకా సంఖ్య ఎక్కువ ఉంది. అసలు కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ ఎప్పుడు వచ్చింది, ఏ గవర్నమెంట్ లో వచ్చింది సార్? యాక్చువల్ గా కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ లో నిర్మాణ దశలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. నిర్మాణం అయిపోయిన తర్వాత నిర్వహణ సమయంలో కేవలం పార్కుల మెయింటెనెన్స్, అలాగే ఆఫీసులు క్లీనింగ్ వంటి సర్వీస్ కార్యకలాపాల్లో మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులు నియమించబడేవాళ్ళు. దీన్ని నాన్ కోర్ యాక్టివిటీ అంటారు. నాన్ కోర్ యాక్టివిటీలోనే నిర్వహించేటటువంటి కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో కోర్ యాక్టివిటీలో కూడా కాంట్రాక్ట్ కార్మికులు నియమించుకోవచ్చు అని చెప్పనే అనుమతి అనేది ఇవ్వటం జరిగింది. ఆ అనుమతి ఇచ్చిన తర్వాత ఉత్పత్తిలో నేరుగా అప్పటి వరకు పర్మనెంట్ కార్మికులు ఉండేవాళ్ళు, పర్మనెంట్ కార్మికుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికుల్ని నియమించడం అనేది ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన క్రమంలో కొద్ది మందిగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, అత్యధికంగా ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు రివర్స్ అయిపోయింది. ఇప్పుడేమో పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయారు, కాంట్రాక్ట్ కార్మికులు పెరిగిపోవడం జరిగింది. కోర్ యాక్టివిటీలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని నియమించవచ్చు అని చెప్పిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా కాంట్రాక్ట్ వాళ్ళతోటి నింపడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావించవచ్చు. శాశ్వత స్వభావం కలిగినటువంటి పని ప్రదేశాల్లో కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకోవడం సరైనదని అసలు ఎందుకు అట్లా చేశారంటే వేతనాలు తగ్గించుకోవడానిక? యాక్చువల్ గా కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ యాక్ట్ 1970 ప్రకారం తాత్కాలిక స్వభావం కలిగిన పనుల్లో మాత్రమే కాంట్రాక్ట్ కార్మికులు నియమించాలి. అలా కాకుండా శాశ్వత స్వభావం కలిగిన పనులుగా నియమిస్తే వాళ్ళని పర్మిట్ చేయాలని కూడా ఉంది. కానీ ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించుకోవడం కోసం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలనే పేరుతోటి పర్మనెంట్ పనుల్లో తాత్కాలిక కార్మికులు నియమించి దాన్ని చట్టాన్ని కూడా దుర్వినియోగం చేయడానికి ఆ సర్క్యులర్ అనేది అవకాశం కల్పించింది. ఇది పూర్తిగా కార్మికుల్ని దోపిడీ చేయడం కోసం చేసినటువంటి పని తప్ప ఇది కార్మికులకి, ప్రజలకి ప్రయోజనం అనేది ఉండే పరిస్థితి మాత్రం ఉండదనేది మా అభిప్రాయం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల్లో నిర్వాసితులకు ఏమైనా స్థానం లభించిందా? ప్రధానంగా భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఈ రోజు కూడా చాలా మందికి ఉపాధి లేదు, ఉద్యోగం రాలేదు కదా. శాశ్వతమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాటిల్లో ఎలాగ నియామకాలు జరగటం లేదు. కనీసం కాంట్రాక్ట్ కార్మికుల్లోనైనా నిర్వాసితులకు ఏమైనా అవకాశం వచ్చిందండి? నిర్మాణ దశలో కాంట్రాక్ట్ కార్మికులకి అత్యధిక మందికి పని కల్పించబడింది. తర్వాత కాలంలో 1995 తర్వాత శాశ్వత స్వభావం కలిగిన పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే నియమించారో కాంట్రాక్టర్ మారినా గానీ అదే కార్మికుడు కొనసాగాలి అని పెద్ద ఎత్తున పోరాడి 1995లో సాధించిన తర్వాత ఆ సమయంలో కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్నటువంటి నిర్వాసితులకు కూడా ఉపాధి భద్రత కలిపింది. ఆ తర్వాత క్రమంలో పెద్ద ఎత్తున నిర్వాసితులు మాకు పర్మనెంట్ ఉపాధి ఇవ్వట్లేదు, కనీసం కాంట్రాక్ట్ కార్మికుల కన్నా మేము బతకడానికి అవకాశం ఉంటుంది అని చెప్పని పెద్ద ఎత్తున నిర్వాసితులు పోరాటం అనేది జరిగింది. ఆ పోరాట క్రమంలో 50% అన్స్కిల్డ్ లో కానివ్వండి, సెమీ స్కిల్డ్ లో కానివ్వండి నిర్వాసితులకు అవకాశం కల్పించాలని చెప్పినటువంటి జీవో రావడం అనేది జరిగింది. దీనికోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. వేలాది మందిని అరెస్టులు చేయటం, వేలాది మంది మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇందులో రిజర్వేషన్ ఏమైనా అమలయ్యాయండి? ఇది చాలా దౌర్భాగ్యం అండి. కాంట్రాక్ట్ వర్కర్లో ఎక్కడ కూడా రిజర్వేషన్లు అనేది లేవు. మేము ఒక పరిశీలన చేసాం. అసలు ఎక్కడన్నా మేము డిమాండ్ చేస్తున్నా గానీ SC/STలకు గానీ ఎక్కడ కూడా కాంట్రాక్ట్ వర్కర్లుగా ఉపాధి ఉన్న పరిస్థితి అనేది మాత్రం లేదండి. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకి ఉద్యోగ భద్రత ఎలా ఉంది, అలాగే ESI, PF వంటి సౌకర్యాలు ఎట్లా వాళ్ళకి అందుతున్నాయి? 1995 వరకు
కాంట్రాక్టర్ మారినప్పుడల్లా వర్కర్లను తీసేస్తూ ఉండేవాళ్ళు. 95లో సెంట్రల్ ప్లాంట్ లో చాలా పెద్ద పోరాటం జరిగింది. కాంట్రాక్టర్ మారిన అదే వర్కర్ కొనసాగాలనేటటువంటి పోరాటం జరిగింది. ఆ పోరాటం విజయం సాధించాం. 95 నుండి నేటి వరకు అనేక సార్లు యాజమాన్యం కానివ్వండి, కాంట్రాక్టర్ కానివ్వండి చాలా సార్లు ప్రయత్నం చేశారు కాంట్రాక్ట్ వర్కర్లని తొలగించాలని చెప్పని. కానీ నేటి వరకు అది సాధ్యపడలేదు. ఈ మధ్య కాంట్రాక్ట్ కార్మికులను పెద్ద మొత్తంలో తీసేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ మారిన అదే కార్మికుడు కొనసాగించాలని చెప్పని విజయం సాధించామో అప్పటి నుండి కనీస వేతనాలు కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఫుల్ అండ్ ఫైనల్ కానివ్వండి, చట్ట ప్రకారం రావాల్సిన అన్ని హక్కులు కూడా 95 తర్వాత నుండి ఈ మధ్య కాలం వరకు కూడా అన్ని హక్కులు స్టీల్ ప్లాంట్ లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమల కంటే మెరుగ్గా ఇక్కడ అమలు చేయబడ్డాయి. అది కాంట్రాక్ట్ కార్మికులు ఐక్యంగా వివిధ దఫాలుగా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులుగా మనం భావించవచ్చు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల్లో, డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ శరవేగంగా పరుగులు పెడుతుంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి, ఉద్యోగ అవకాశాల మీద ఎటువంటి ప్రభావం, నష్టం జరగబోతుంది? యాక్చువల్ గా తీవ్రమైన ప్రభావం చూపెట్టిందండి. 2021 జనవరి 27న కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని అమ్మివేయాలనేటటువంటి నిర్ణయాన్ని చేసింది. ఆనాటి నుండి గత సంవత్సరం క్రితం వరకు కూడా మొత్తం ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడికి ఉపాధి పోకుండా కాపాడుకున్న పరిస్థితి ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ ని నిర్వహణకు కూడా ఇబ్బందులు వచ్చినాయి. సొంతగనం లేకపోవడం, వీటన్నిటి కారణంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాల సందర్భంగా స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం 4,400 పైబడి కోట్లు కేటాయించింది ప్యాకేజీ. ఆ ప్యాకేజీ కేటాయించిన దాంట్లో షరతులు పెట్టింది. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తేనే ఆ ప్యాకేజీ ఇస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతు కారణంగా ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకోవాలి. వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసేయడం అనేది చాలా దుర్మార్గం. వీళ్ళల్లో అత్యధికులు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు. ఈ నిర్వాసితుల్ని శాశ్వత ఉపాధి కల్పించాలి నిర్వాసితులకి. కానీ శాశ్వత ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధిని కూడా తొలగించడం అనేది చాలా దుర్మార్గం. దీంట్లో ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారు కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయడానికి వీల్లేదని చెప్పని పోరాటం జరుగుతున్న క్రమంలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, మీరు నిర్వాసితులుగా మీ ఉపాధికి నేను గ్యారంటీ, కాబట్టి మీరు డ్యూటీలకి వెళ్ళండి అని చెప్పారు. సమ్మె టైంలో తీసేశారు, సమ్మెకు ముందు తీశారు, సమ్మె తర్వాత తీశారు. కాంట్రాక్ట్ కార్మికుల్లో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా ఈ రోజున పూర్తిగా ఉపాధి కోల్పోయారు. 95 నుండి కనీసం 25-30 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తిలో ప్రత్యక్షంగా పర్మనెంట్ కార్మికులతో భుజం కలిపి పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ కూడా ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత మొత్తం అందరూ కూడా ఉద్యోగ భద్రత పోయింది. ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత పోయింది. దగ్గర 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి కూడా ఏ విధమైనటువంటి చట్టాలు అమలు చేయకుండా, నోటీస్ ఇవ్వకుండా అకస్మాత్తుగా అందరినీ కూడా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా అనేక కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసుల కుటుంబాలు రోడ్డు పడ్డాయి. వీళ్ళు చాలా ఇబ్బందుల్లో పడ్డారు. వాళ్ళ కుటుంబం గడుపుకోవడమే ఈ రోజు కష్టంగా ఉన్న పరిస్థితి అనేది ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తాం. లేబర్ కోడ్ల ప్రభావం కాంట్రాక్ట్ కార్మికుల మీద ఎలా ఉండబోతుందండి? లేబర్ కోడ్లు అంటే చట్టాలు ఉండగానే ఏ చట్టాలు అమలు చేయడం కోసం పెద్ద ఎత్తున పోరాడి ఇక్కడ సాధించుకున్నాం. లేబర్ కోడ్స్ అమలుగానే వస్తే ఈ ఉన్న హక్కు కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఉద్యోగ భద్రత ఉండదు. స్టీల్ ప్లాంట్ లో గతంలో 8 గంటల పని విధానం అమలయ్యేది. ఇప్పుడు 8 గంటల పని విధానం నుంచి 12 గంటల పని విధానానికి తీసుకొస్తా ఉన్నారు. 8 గంటలకు ఇచ్చిన జీతాన్ని 12 గంటలు పనిచేయించుకునేటటువంటి పరిస్థితి ఉంది. లోపలే బానిసల్లాగా పురాతన కాలంలో ఎలాగైతే తెల్లారితే డ్యూటీకి వెళ్ళడం, చీకటపడేంత వరకు పనిచేయడం ఎలాగ ఉండేదో ఇప్పుడు లోపలే వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసి 12 గంటల పని, డే ఒక బ్యాచ్, నైట్ ఒక బ్యాచ్ అనే పద్ధతిలో 12 గంటలు పని చేయించుకునేటటువంటి పరిస్థితి అనేది వచ్చింది. అలాగే పిఎఫ్ అంతకుముందు సక్రమంగా అమలయ్యేది, ఫుల్ అండ్ ఫైనల్ సక్రమంగా అమలయ్యేది. ఇప్పుడు పిఎఫ్ గానీ, ఈఎస్ఐ గానీ, ఫుల్ అండ్ ఫైనల్ గానీ కనీస వేతనం కూడా సక్రమంగా అమలు కానటువంటి పరిస్థితి అనేది వచ్చింది. లేబర్ కోడ్ల అమలు కంటే ముందే ఒక ప్రయోగశాలగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, మీరు చెబుతున్న ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత శరవేగంగా అడుగులు వేస్తున్నాయనేది అర్థమైంది. దీనివల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం రాబోతుంది. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు, కార్మికుల ఉద్యోగ భద్రతకు మీరు తీసుకోబోయేటటువంటి ప్లాన్ ఏంటంటే పోరాటాలు ఏమిటి వీటి రక్షణకు? స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణ ప్రమాదం రావడం అనేది ఇది మొదటిసారి కాదండి. గతంలో కూడా బిఎఫ్ఆర్ కి రిఫర్ అయింది, లేదా అనేక సందర్భాల్లో హుదూద్ తుఫాన్ ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా 2021లో ప్రకటించారు. ఈ రోజు వరకు 2025 రేపు జనవరికి రాబోతా ఉంది. ఇప్పటి వరకు 1% కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగాం. ఇది మా విజయంగా భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే
ప్రకటించిన రోజున 100 రోజుల్లో స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేసేస్తా ఉన్నారు. కానీ ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నా గానీ చేయలేని పరిస్థితి అనేది వచ్చింది. భవిష్యత్తులో మనకి ఇక్కడ వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఉంటే ఆ రాజకీయ పార్టీ, గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గాని, ఇది విశాఖకు ఆంధ్రలోకి కానీ అనేక త్యాగాల ఫలంగా సాధించుకున్న సిమెంట్ స్టీల్ ప్లాంట్ గా దీన్ని భావించి నిలబెట్టడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా దుర్మార్గం. అయినా గానీ మేము ఇప్పటికి కూడా అనేక కార్యక్రమాలు చేశాం. 10 కిలోమీటర్ల మానవహారం, 100 కిలోమీటర్ల బైక్ యాత్రలు, అనేక మంది పెద్ద పెద్ద నాయకులను తీసుకొచ్చి బహిరంగ సభలు, ఇటువంటి అన్నిటిని కూడా నిర్వహించి ఇప్పటి వరకు ఆపుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా దీని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమ్మకానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటానికి ప్రజానీకం మొత్తాన్ని కూడా సన్నద్ధం చేస్తాం. ఇప్పటికీ ప్రభుత్వం మోసం చేస్తుందనేది ప్రజలకి అర్థమవుతా ఉంది. ప్రజల మద్దతుతోటి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మద్దతుతోటి ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. పోరాటాల ద్వారా మాత్రమే రాజకీయ నిర్ణయాన్ని ఎదుర్కోవటానికి మేము ఎదుర్కోగలమని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఉత్పత్తిలో శాశ్వత ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. కానీ వేతనాలు, ఇతర సదుపాయాల దగ్గరకు వచ్చేటప్పటికి పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా అందడం లేదు. ఈ పరిస్థితుల్లో సిఐటియు కాంట్రాక్ట్ కార్మికులు ప్రయోజనాల కోసం చేసినటువంటి కృషి, సాధించిన విజయాలు కాస్త చెబుతారండి. యాక్చువల్ గా చట్టం ప్రకారం ఒకే రకమైన పనిచేస్తున్నటువంటి కార్మికుడికి ఒకే రకమైన వేతనం ఇవ్వాలని ఉంది. కానీ దాన్ని అమలు అనేది చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాల చట్టం ఉంది, కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ 1970 చట్టం ప్రకారం కనీస వేతనాలు ఇలా అమలు చేయాలని చెప్పనేది ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంటుంది. అది ఆ చట్టాలు, ఆ వేతనాలు ఎప్పుడు కూడా మనం పోరాడకుండా అమలు చేసిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా పోరాటాల ద్వారా కనీస వేతనం అమలు చేశాం, పిఎఫ్ అమలు చేశాం, ఈఎస్ఐ అమలు చేశాం. వీటికంటే అదనంగా 2400 రూపాయలు ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏ పేరుతోటి సమ్మెల ద్వారా మేము పోరాడి కనీస వేతనం కంటే అదనంగా దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లో కూడా లేని విధంగా ఇక్కడ వేతనాలు అనేది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులకి సాధించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో వారి ఉద్యోగ భద్రతని ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. అలాగే పోలీసుల్ని పెట్టి అణిచివేసి ఏ హక్కులు కూడా అడగకుండా ఉద్యమాలని అణిచివేస్తా ఉంది. ఈ అణిచివేతలన్నింటినీ కూడా ఇది తాత్కాలికమే. ఖచ్చితంగా కార్మికుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున మళ్లీ పోరాటాలు ప్రారంభం అవుతాయి. ఖచ్చితంగా తిరగబడి వాళ్ళ గతంలో ఏ విధంగా అయితే హక్కులు ఉన్నాయో, ఉద్యోగ భద్రత ఉందో, దానికోసం కాంట్రాక్ట్ కార్మికుల్ని, నిర్వాసితుల్ని అందరినీ సన్నద్ధం చేసి పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధం అవుతున్నారు. ఆ విధంగా పోరాటాలు చేయడం ద్వారా మళ్లీ పోగొట్టుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా నిలబెట్టుకోగలం అనేటటువంటి విశ్వాసంతో సిఐటియు ముందుకెళ్తుందని చెప్పని చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. ప్రధానంగా మీరు మీ పోరాటాలు కార్మికులకు సంబంధించి, వారి భద్రతకు సంబంధించి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి మీ పోరాటం ఖచ్చితంగా విజయం సాధించాలని, ఆ రకంగా కార్మికుల పక్షాన మనగాడుగా నిలబడుతున్న మీ ట్రేడ్ యూనియన్ ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పాత్ర భవిష్యత్తులో కూడా పోషించాలని, ప్రభుత్వ ప్రమాదకర విధానాలను తిప్పికొట్టే విధంగా మీ పోరాటాలు జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.